ఆస్కార్ అనగానే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. అకాడమీ వేదికపై భారతీయ సినిమా మెరిస్తే బాగుండు అనిపిస్తుంది. RRRకు ఆస్కార్ దక్కిన తర్వాత ఇలాంటి ఆశలు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ ఈసారికి మాత్రం ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవడమే బెటర్. ఇండియా నుంచి అఫీషియల్గా వెళ్ళిన మూవీ అఫీషియల్గా రిజెక్ట్ అయింది. ఆమిర్ ఖాన్ నిర్మాతగా ఆయన మాజీ భార్య తెరకెక్కించిన లాపతా లేడీస్ వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుకలకు భారత్ తరపున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లింది. నిజానికి మంచి కథనం, ఆసక్తి కలిగించే అంశంతో ఈ సినిమా తెరకెక్కడంతో ఆస్కార్ వేదికపై లాపతా లేడీస్ పేరు వినిపిస్తుందని సినిమా పండితులు ఊహించారు. కానీ ఆస్కార్ కమిటీకి ఈ చిత్రం నచ్చలేదు. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డులకు పోటీ పడే సినిమాల ఫైనల్ లిస్ట్ లోకి లాపతా లేడీస్ ఎంట్రీ ఇవ్వలేకపోయింది. దాంతో చిత్ర యూనిట్ చాలా డిసప్పాయింట్ అయింది. కొద్ది రోజులుగా ఈ సినిమాకు క్యాంపెయిన్ చేసిన అనుభవం మాత్రమే మిగిలిందని చెప్పుకొచ్చింది. అయితే మరో హిందీ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించడం ఇక్కడ ట్విస్ట్. బాలీవుడ్ నటి షబానా గోస్వామి నటించిన సంతోష్ అనే మూవీ యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ కు వెళ్లింది. ఇది నిజంగా తమకు షాక్ ఇచ్చిందని యూనిట్ చెబుతోంది. సంధ్యా సూరి అనే బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.